నేను అమ్మకు ఒకటే చెప్తాను, అమ్మ 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతాం. బట్ మాట మీద అయితే నిలబడతాం. ఆ జెండాలో పౌరుషం ఉంది, ఆ జెండాలో పోరాటం ఉంది, ఆ జెండాలో ప్రణాళిక ఉంది, ఆ జెండాలో మన అందరి భవిష్యత్తు ఉంది. ఎమ్మెల్యేలో మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడూ శాస్త్రం కాదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్మనెంట్ ఇద్దరే. ఒకడు జెండా మోసే కార్యకర్త, 2 జగన్మోహన్ రెడ్డి చెప్తే మిగతా అందరూ కూడా వచ్చేవాడు వెళ్ళేవాడు చెప్తే మీరిద్దరు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అంత తేలిగ్గా తీసేయడానికైతే వీలు లేదు. కోసుకుంటే జగన్, కోసుకుంటే చంద్రబాబుతో కంపేర్ చేస్తే కోసుకుంటే జగన్ అనే వ్యక్తులే ఎక్కువ. గత 25-30 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని ఏకైక పొలిటికల్ ఎంటిటీ ఎగ్జిస్టెన్స్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రం. రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేవి. అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేమే పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే 2.5 తల్లే వాళ్ళకు. కాబట్టి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పమని ఆయన చేయలేదు. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీటీ వేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి